వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఏఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కార్యక్రమానికి మీకు స్వాగతం. భారతదేశ స్వతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. ముఖ్యంగా భారతదేశానికి మొట్టమొదట స్వతంత్రం వచ్చే సమయంలో ఎవరు కూడా ఈ స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదు. ఆ సమయంలో మగవారే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడానికి ఎంతో భయపడ్డారు. అటువంటి సమయంలో ఒక వీరనారి, ఒక వీరవంత మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఇంట్లోంచి బయటికి వచ్చి, అప్పటిదాకా కోట గోడలకి పరిమితమైన ఆమె జీవితాన్ని ఒక్కసారి ఇంట్లోంచి బయటికి వచ్చి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి వీర వనిత ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఈమె 1828లో జన్మించారు. నవంబర్ 19న వారణాసిలోని సత్తారా దగ్గరలో ఈమె జన్మించారు. ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే, భగీరథి బాయి. ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి చిన్నతనం నుంచి కూడా తన తల్లి అనేక రకాలైన స్వతంత్ర సమరయోధుల గురించి, వీర వనితలు, వీర నారుల గురించి, అసలు స్వతంత్ర పోరాటం అనేది ఎలా చేయాలి, బ్రిటిష్ వారు మన దేశానికి ఏ విధంగా వచ్చి మన దేశాన్ని ఏ విధంగా దోచుకున్నారు, దానికి వ్యతిరేకంగా ఎలా పోరాడాలి అనే దాని గురించి అతి చిన్న వయసులోనే అసలు స్త్రీ ఎలా ఉండాలి, ఎటువంటి విషయాల్లో స్త్రీ లొంగాలి, ఎటువంటి విషయాల్లో స్త్రీ ఎదిరించాలి అనే విషయాలు కూడా తన తల్లి అతి చిన్న వయసులోనే చెప్పింది. పాపం ఝాన్సీ లక్ష్మీబాయికి 4 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి మరణించింది. కానీ అప్పటికే ఆమె తల్లి ఆమెకు చెప్పిన అనేక విషయాల వల్ల ఝాన్సీ లక్ష్మీబాయి దృఢంగా తయారైంది. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి తల్లి మరణించిన తర్వాత మోరోపంత్ తాంబేని అతని చిన్ననాటి స్నేహితుడైన బాజీరావు పీష్వా విఠూర్ నగరానికి పిలిచారు. బాజీరావు పీష్వా విఠూర్ నగరానికి ఒక సామంత రాజు లాంటి వాడు, అంటే ఒక రాజు. ఆయన తనకి మంత్రిగా ఉండడం కోసం మోరోపంత్ తాంబేని ఆహ్వానించారు. ఇక మోరోపంత్ తాంబే విఠూర్ నగరం వెళ్ళిన తర్వాత బాజీరావు పీష్వా ఝాన్సీ లక్ష్మీబాయిని, అంటే మణికర్ణికని సొంత కూతురులాగా చూసుకున్నాడు. ఎందుకంటే బాజీరావు పీష్వాకి అసలు కుమారులు లేరు. కొన్నాళ్ల తర్వాత నానాసాహెబ్ అనే ఒక పిల్లాన్ని దత్తత తీసుకున్నాడు. నానాసాహెబ్కి అతని పినతండ్రి కుమారుడు రాహుల్ సాహెబ్ కూడా అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి లక్ష్మీబాయిని సొంత చెల్లెల్లా చూసుకున్నారు. ఇక నానాసాహెబ్ ఎలాగో యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు, ఇక రాహుల్ సాహెబ్ కూడా ఎలాగో యుద్ధ విద్యలు నేర్చుకోవాలి. ఎందుకంటే తర్వాత తరానికి వాళ్ళ రాజ్యాన్ని విస్తీర్ణం చేయాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఉంది. కాబట్టి అదే సమయంలో లక్ష్మీబాయికి కూడా యుద్ధ విద్యలు అనేది వీళ్ళు దగ్గరుండి నేర్పించడం జరిగింది. లక్ష్మీబాయిది ఒక బ్రాహ్మణ కుటుంబం అయినప్పటికీ కూడా బాజీరావు పీష్వా దగ్గర పెరగడంతో, ఆ ఇద్దరు రాకుమారులతో సమానంగా పెరగడంతో అనేక రకాలైన యుద్ధ విద్యలు ఆ రాకుమారులే ఈమెకి స్వయంగా దగ్గరుండి నేర్పించడం జరిగింది. చిన్న వయసులోనే మణికర్ణిక అంటే లక్ష్మీబాయి వాళ్ళ అన్నల నుంచి కత్తి సాము చేయడం, గుర్రపు స్వారీ చేయడం, ఇక తుపాకీ అంటే అప్పుడప్పుడే వస్తున్న తుపాకీలు కూడా ఎలా పేల్చాలి అనే విషయాన్ని కూడా వాళ్ళ నుంచి నేర్చుకుంది. ఆమెకి 13 ఏళ్ల అతి పిన్న వయసులో ఉన్నప్పుడే, అంటే అప్పుడు 11 ఏళ్ళు దాటితే వివాహం చేయడానికి ఆడపిల్లలు సిద్ధంగా ఉన్నారని అప్పట్లో భావించేవాళ్ళు. అందుకని ఆమెకు 13 ఏళ్ల వయసు వచ్చినప్పుడు గంగాధర్ రావు అనే ఝాన్సీ రాజ్యానికి చెందిన రాజుతోటి ఈమెకు వివాహం జరిగింది. ఆమెకి 1851 సంవత్సరంలో ఒక కుమారుడు జన్మించాడు. కానీ ఆమె దురదృష్టశాతం కుమారుడు పుట్టిన 4 సంవత్సరాలకే అప్పట్లో అనేక రకాలైన రోగాలు వచ్చాయి. ఆ బాబుకి కింకలు అనే ఒక రకమైన రోగం వచ్చి ఆ బాబు మరణించడం జరిగింది. ఇక ఆ బాబు లేడు అన్న బాధతోటి గంగాధర్ రావు పూర్తిగా అసలు కృంగిపోవడం జరిగింది. ఝాన్సీ రాణి కూడా ఎంతో కుంగిపోయింది, అంటే లక్ష్మీబాయి కూడా ఎంతో కుంగిపోయింది. కానీ ఆ సమయంలో 1852లో గంగాధర్ రావుకి వయసు అప్పటికే 40 ఏళ్ళు దాటిపోయినాయి. ఆ వయసు నిమిత్తం, ఇక కుమారుడు కూడా లేడు అనే ఒక బాధ నిమిత్తం అతడు పూర్తిగా మంచానికి పరిమితమైండు. ఆ సమయంలో మంత్రివర్గము ఇంకా చాలా మంది అతనికి ఇక మీకు పిల్లలు కలిగే అవకాశం లేదు కాబట్టి ఎవరినో ఒకరిని దత్తత తెచ్చుకుంటేనే ఝాన్సీ రాజ్యం అనేది ముందుకు సాగుతుంది, మీరు ఇలాగే మంచానికి పరిమితమైతే ఝాన్సీ రాజ్యం ముందుకు సాగదు. అప్పటికి బ్రిటిషర్స్ దేశంలో ఉన్నారు కాబట్టి ఝాన్సీ రాజ్యాన్ని కలుపుకోవడానికి బ్రిటిషర్స్ ఎన్నో రకాలైన కుతంత్రాలు చేస్తున్నారు. మీరు మరణించిన తర్వాత లక్ష్మీబాయిని గద్దె దింపి ఆ ఝాన్సీ రాజ్యాన్ని కలుపుకోవటం అనేది చాలా సులభం వాళ్ళకి. అందుకని మీరు ఎవరో ఒక పిల్లాన్ని దత్తత తెచ్చుకోండి అంటే అప్పుడు గంగాధర్ రావు ఆలోచించి వాళ్ళ దూరపు చుట్టమైన ఒక అతని కొడుకు దామోదర్ రావుని దత్తత తీసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు దత్తత తీసుకోగానే రేపు ఉదయమే గంగాధర్ రావు మరణించడం జరుగుతుంది. ఇక దామోదర్ రావు దత్తతని బ్రిటిష్ వాళ్ళు అంగీకరించరు. ఆ సమయంలో గంగాధర్ రావు మరణించే సమయానికి, దామోదర్ రావుని దత్తత తీసుకునే సమయానికి లార్డ్ డల్హౌసీ అనే అతను మన బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి గవర్నర్ జనరల్గా ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే అంగీకరించాడు. ఈ దత్తతని అంగీకరించకుండా ఝాన్సీని కూడా ఇప్పటిదాకా సామంత రాజ్యంగా ఉన్న ఝాన్సీని కూడా తనలో కలిపేసుకొని ఝాన్సీ రాజ్యంలో కూడా
రాజ్య పరిపాలన అనేది లేకుండా చేసి పూర్తిగా బ్రిటిష్ పరిపాలనలోనే ఝాన్సీని ఉంచాలి అనే విధంగా ఆలోచిస్తాడు. కానీ దీనికి మన ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంగీకరించకుంటే ఏం చేస్తుందంటే డల్హౌసీ పెట్టిన ఆ విధానం పట్ల దత్తతను అంగీకరించలేడని చెప్పి లండన్ కోర్టులో, బ్రిటిష్ వారు లండన్కి సంబంధించిన వాళ్ళే కదా, లండన్ కోర్టులో ఆమె ఏం చేస్తుందంటే దీనికి సంబంధించి కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. ఆ కేసు ఫైల్ చేసినాక లండన్ కోర్టు కూడా ఏం చెప్తుందంటే అంగీకరించదు. డల్హౌసీ చెప్పిందే కరెక్ట్, మీ భర్త మరణించిండు, మీ భర్త మరణించే సమయానికి ఈరోజు దత్తత తీసుకొని రేపు మరణించిండు, కనీసం మాకు అభ్యర్థన కూడా పెట్టుకోలేదు, మీరు ఇలా ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటున్నారని చెప్పి, దానికి మేము అంగీకరించమని చెప్పి ఆ దత్తతని అంగీకరించరు. కానీ నిజానికి చెప్పాలంటే దత్తత తీసుకున్న తర్వాత అతను మరణించాడు గంగాధర్ రావు, అంగీకరించాలి. కానీ బ్రిటిష్ వాళ్ళు కుతంత్రం బుద్ధితోటి ఝాన్సీ రాజ్యాన్ని కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసుకొని బ్రిటిష్ చట్టాలన్నింటినీ కూడా ఝాన్సీ రాజ్యంలో పుయ్యాలనే ఉద్దేశంతో అంగీకరించరు. ఇక అప్పుడు ఏం చేయాలో ఝాన్సీ రాణికి అర్థం పట్టదు. ఆ సమయంలో ఏమనుకుంటుందంటే ఇక నేను తిరుగుబాటు చేయడం కరెక్ట్, తిరుగుబాటు చేయాలని అట్లా ఆలోచిస్తుంటది. అదే సమయానికి ఏం చేస్తాడంటే లార్డ్ డల్హౌసీ ఈమెకి ఇచ్చిన రాజాభరణాలను, ఈమె ఖజానాను అన్నిటిని కూడా కొల్లగొట్టుకొని పోతాడు. అప్పటికి ఝాన్సీ రాజ్యం ఎన్నో వేల నాణాలు బ్రిటిష్ సామ్రాజ్యానికి బాకీ పడి ఉంటది. ఇదే సందు అని చెప్పి ఝాన్సీకి సంబంధించిన ఖజానాను, ఆమెకి ఇచ్చిన వాళ్ళకున్న రాజాభరణాలు అన్ని తీసుకొని పోతుంది. అప్పుడు ఝాన్సీ రాణి అనుకుంటది, నా దేశం వచ్చి నా ఖజానాను తీసుకొని మమ్మల్ని బానిసలుగా చేయడం ఏంటి, ఇక మేము తిరుగుబాటుకి సిద్ధమవుతున్నామని చెప్పి ఝాన్సీ రాణి ప్రకటిస్తుంది. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఇక ఝాన్సీని గనక అణిచివేయకపోతే మొట్టమొదటిసారి స్వతంత్ర పోరాటం అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది అని వాళ్ళు ఆలోచిస్తారు. కానీ బ్రిటిషర్స్ ఊహించని విధంగా 1957 మే 10వ తేదీన మీరట్లో మొట్టమొదటిసారి సిపాయిల తిరుగుబాటు అనేది మొదలవుతుంది. మంగల్ పాండే అనే ఒక సిపాయి వల్ల ఈ తిరుగుబాటు మొదలవుతుంది. మంగల్ పాండే మొట్టమొదటిసారి ఈ సిపాయిల తిరుగుబాటుని మొదలు పెడతారు. అసలు సిపాయిల తిరుగుబాటు అనేది ఎందుకు వస్తుందంటే, పంది కొవ్వు ఎద్దు కొవ్వుతో చేసిన ఆ తుపాకులు అనేవి నోటితో పేల్చమండం వల్ల సిపాయిల తిరుగుబాటు వస్తుంది. పంది అనేది ముస్లింలకి అసలు అసహ్యమైంది, ఎద్దు అనేది హిందువులకి ఎంతో పవిత్రమైంది. అటువంటి దాన్ని వీళ్ళు తుపాకులకు పూసి ఆ తుపాకులని నోటితో పేల్చమంటం ద్వారా సిపాయిలు వ్యతిరేకిస్తారు. సిపాయిలు వ్యతిరేకించినప్పుడు వాళ్ళు ఊరుకోకుండా సిపాయిల్ని కుక్కల్లాగా కాళ్ళతో తన్నడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళని తిట్టడం, ఒకవేళ వాళ్ళు తుపాకులు ఉపయోగించి గనక వీళ్ళు చెప్పిన విధంగా చేయకపోతే అసహ్యంగా చూడడం, కులంని అడ్డుపెట్టుకొని తిట్టడం లాంటి పనులు చేసేవారు. దానికి కోపగించుకొని సిపాయిల తిరుగుబాటు మొదలవుతుంది. ఇంకొక కారణం కూడా ఉంటుంది, ముస్లింలని నీటుగా క్షౌరం చేసుకోమని చెప్తారు. ముస్లిం అనేవాడు క్షౌరం చేసుకోవడానికి ఇష్టపడడు అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో ముస్లిం అనేవాడు క్షౌరం చేసుకోవడానికి ఇష్టపడ్డు. అది కూడా సిపాయిల తిరుగుబాటుకు ఒక కారణం. ఇక ఝాన్సీ పైన దండయాత్ర చేయాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళు ఉన్న సమయంలో, అంటే మొట్టమొదటి స్వతంత్ర సమరయోధం అనేది ఝాన్సీలో మొదలవుతుందని ఝాన్సీ పైన మొట్టమొదటిసారి వాళ్ళు అసలు ఇక్కడి నుంచి రానియొద్దు, ఝాన్సీని అణిచివేయాలి అనే అనుకుంటున్న సమయంలో వాళ్ళు ఊహించని విధంగా మీరట్లో ఈ కారణాల వల్ల సిపాయిల తిరుగుబాటు మొదలవుతుంది. ఇక సిపాయిల తిరుగుబాటు మొదలైనప్పుడు ఈ పూర్తి బ్రిటిష్ సైన్యం ఏం చేస్తుందంటే ఝాన్సీని వదిలేసి ఝాన్సీని తర్వాత చూసుకుందాం, ముందు మీరట్లో వచ్చిన ఈ తిరుగుబాటుని అణిచివేయాలి అనే ఉద్దేశంతో ముందు మీరట్ వైపు వెళ్తారు. ఇక మీరట్లో ఆ సిపాయిల తిరుగుబాటుని అణచివేస్తారు. మంగల్ పాండేని పట్టుకొని అతన్ని ఉరిదీయడం జరుగుతుంది. ఆ సిపాయిల తిరుగుబాటు అక్కడితో ఆగిపోతుంది. 1857లో సిపాయిల తిరుగుబాటుని అణచివేసిన తర్వాత బ్రిటిష్ వారు తిరిగి మళ్ళీ ఝాన్సీ పైన తమ దృష్టి సారిస్తారు. జనవరి 1858 సంవత్సరంలో ఝాన్సీ పైన బ్రిటిష్ వారు దండయాత్ర చేశారు. ఆ సమయంలో ఝాన్సీ సైన్యం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఏం చేస్తుందంటే ఝాన్సీ సైన్యానికి తోడుగా కావాలి అని చెప్పి విప్లవకారుడు, ఉద్యమకారుడు అయిన తాంత్యా తోఫేని సైన్యాన్ని సహాయం కోరుతుంది. తాంత్యా తోఫే వెంటనే ఝాన్సీకి తన సైన్యాన్ని పంపిస్తాడు. ఇక ఝాన్సీ సైన్యం, తాంత్యా తోఫే సైన్యం ఇద్దరి సైన్యం కలిసినప్పటికి కూడా బ్రిటిష్ సైన్యాన్ని ఎదిరించలేకపోతారు. ఆ సమయంలో మే 22 ఆ ప్రాంతంలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఇక ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, సేఫ్ కాదు అని చెప్పి తన దత్తపుత్రుడైన దామోదర్ రావును తీసుకొని తన గుర్రంతో కలిసి ఝాన్సీ కోటను బయటికి దూకి ఆమె కల్పీ ప్రాంతాన్ని వెళ్ళి చేరుకుంటుంది. కల్పీ ప్రాంతంలో కూడా ఉండడం మంచిది కాదు అనే విషయం ఆమెకు అప్పటికే తెలుసు. కానీ కొన్నాళ్ల పాటు ఇక్కడ ఆశ్రయం తీసుకోవడమే మంచిదనే ఉద్దేశంతో ఆమె కల్పీ ప్రాంతంలోనే ఉంటుంది. ఇక ఆ సమయంలోనే ఆమె మహిళలకు ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దళంలో అనేక మంది మహిళలకు మొట్టమొదటిసారిగా యుద్ధ విద్యలు తానే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుంది. ఆ విధంగా ఒక మహిళా బెటాలియన్ దళం అనేది మొట్టమొదటిసారి స్వతంత్రం కంటే ముందు ఏర్పాటు చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి. ఇప్పుడు ఒక మహిళా బెటాలియన్ దళాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అయితే ఆమె కల్పీ ప్రాంతంలో ఉందన్న విషయాన్ని కూడా
బ్రిటిషర్స్ తెలుసుకొని కల్పి ప్రాంతానికి కూడా వస్తారు. అక్కడ కూడా బ్రిటిషర్స్ కి లక్ష్మీబాయికి మధ్య భీకర పోరు జరుగుతుంది. అక్కడ కూడా నేను గెలవలేను అనే ఉద్దేశంతో ఝాన్సీ బాయ్ గ్వాలియర్ కి వెళ్ళిపోతుంది. ఇక గ్వాలియర్ లో కూడా ఆమె ఒక స్పెషల్ ఫోర్స్ ని ఏర్పాటు చేసుకుంటుంది. అక్కడున్న మహిళలందరికీ ఎవరు యుద్ధ విద్యలు కావాలి అని వచ్చిన వాళ్ళందరికీ యుద్ధ విద్య నేర్పించి దళాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇక చివరికి ఆమె ఎక్కడుంది అనే విషయాన్ని బ్రిటిషర్ చివరిగా తెలుసుకుంటారు. గ్వాలియర్ లో ఉందన్న విషయం తెలుసుకొని జూన్ 15న వాళ్ళు గ్వాలియర్ పైన కూడా దండయాత్ర చేస్తారు. ఆ సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి దామోదర్ రావుని, తన దత్తపుత్రుడైన దామోదర్ రావుని ఒక గుడ్డలో తన వీపుకు కట్టుకొని వీర నారిరా రణచండిరా యుద్ధ భూమిలోకి దిగుతుంది. కనపడ్డ బ్రిటిషర్ను కనపడ్డట్టే చంపుతుంది. కానీ ఒక బ్రిటిషర్ ఆమెని అనుకోకుండా వెనక నుంచి వెన్నుపోటు పొడుస్తాడు. ఇక ఆమె మరణించే సమయానికి ఆ బ్రిటిషర్ని కూడా, తన వెన్నుపోటు పొడిచిన బ్రిటిషర్ని కూడా ముక్కలు ముక్కలుగా నరికి చనిపోతుంది. తాను చివరి శ్వాస విడుస్తున్నా అని తెలిసిన సమయానికి కూడా కనపడ్డట్టే నరికి చంపేస్తుంది. ఆమె చివరి శ్వాసలో ఉన్న సమయంలో రామచంద్రరావు దేశ్ముఖ్ అనే అతను ఆమెని బాబా గంగాధర్ దాస్ ఆశ్రమానికి తీసుకొని వెళ్తారు. బాబా గంగాధర్ దాస్ ఆమెకి అనేక రకాలైన సపర్యలు చేశారు. అలా 4-5 రోజులు గడిచినప్పటికీ ఆమె ఇంకా మరింత క్షీణిస్తుంది, మరణ అంచు వరకు చేరుకుంటుంది. ఇక ఆ సమయంలో బాబా గంగాధర్ దాస్ ఆమె నోటిలో తులసి తీర్థాన్ని పోస్తారు. ఇక చివరిగా ఝాన్సీబాయి చెప్పిన మాట ఓం భగవతే వాసుదేవాయ నమః. ఆ మాట చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి అనంత లోకాల్లో కలిసిపోయారు. ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయిని బాబా గంగాధర్ దాస్ అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గడ్డి పరకలు, కట్టెలు అన్ని తీసుకొచ్చి రాజలాంఛనాల్లో కాకుండా గానీ మర్యాద పూర్వకంగా దహనం చేస్తాడు. ఆ విధంగా ఝాన్సీ లక్ష్మీబాయి కథ అనేది ముగిసిపోతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి చనిపోయిన తర్వాత బ్రిటిషర్సే తామే స్వయంగా చెప్పారు, మొట్టమొదటి స్వతంత్ర పోరాట వీరవంత ఝాన్సీ లక్ష్మీబాయి అనేది. ఝాన్సీ లక్ష్మీబాయి మరణించిన తర్వాత, ఆమె మరణం గురించిన వార్త విన్న తర్వాత బ్రిటిషర్స్ తామే స్వయంగా బయటికి వచ్చి మరి చెప్తారు, మొట్టమొదట స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వీరవంత ఝాన్సీ లక్ష్మీబాయి. ఝాన్సీ లక్ష్మీబాయి స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు యుద్ధ భూమిలో ఆమెను చూసినప్పుడు ఒక దుర్గామాతను, కాళీమాతను, రణచండిని చూసినట్లు కనిపించింది అని చెప్పి లార్డ్ డల్హౌసీ తానే స్వయంగా ప్రకటించినట్లు చరిత్ర చెబుతుంది. ఇది ఝాన్సీ లక్ష్మీబాయికి సంబంధించిన చరిత్ర. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ANR విజ్ఞాన జ్యోతి ఛానల్.